పాకిస్తాన్ చివరికి ఏది వాళ్ళకంటే అక్కడ స్వాగత సత్కారాలు కూడా ఏర్పాటు చేసుకున్నట్టు ఆసియా కప్ తీసుకొస్తున్నాం అంటే ప్రత్యక్షంగా క్రికెట్లో ఓడిపోయారు కదా వాళ్ళు రన్నర్స్ అయ్యారు కదా ఆ రన్నర్కి సంబంధించినటువంటి ఆ డమ్మీ చెక్కును కూడా ఇసిరేశారు కదా తెరదొస్తే ఆ చెక్కులో డబ్బులు మాత్రం పట్టుకుపోయారు అన్న ఒరిజినల్ చెక్కులోని అదొక డ్రామా ఆడారు. యుద్ధం ఎలా గెలిచామన్నది కాదు, గెలవడమే ముఖ్యం. అట్లాగే ఆసియా కప్లో భారత్ తోళ్ళు వదిలేయడం కాదు, వాళ్ళని ఆ విధంగా మేము అవమానించి ఏడిపించాం, చివరికి ఈ విధంగా కప్పు పట్టుకొస్తున్నామంటే అక్కడ ప్రచారం చేసుకుని స్వాగత సత్కారాలు కూడా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే అంతర్జాతీయంగా ఇక పాకిస్తాన్ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుని నిషేధించే పరిస్థితి వస్తుంది, పాకిస్తాన్తో ఆటలను నిషేధించే పరిస్థితి వస్తుంది. దాంతో చివరికి ఆ కప్పుని దుబాయ్కి సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకుల చేతికి అప్పజెప్పి వెళ్ళిపోయాడు నక్వీ అనేటటువంటి వాడు. వెళ్ళిపోతా అప్పుడు కూడా మళ్ళీ ఏదో కారు కోతలు కూసిపోయాడు. ఇది ఏది ఇవ్వకపోవడానికి క్షమాపణ చెప్తూ నేను మాత్రం ఇది నా చేతుల మీదుగానే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నటువంటి చెప్తా ఇప్పటికి కూడా రూల్ పాటించాల్సిందే భారతదేశం అని చెప్పుకొస్తున్నాడు. మరి రూల్ పాటించాలంటే మొన్న వాళ్ళు దుబాయ్తో మ్యాచ్ని ఎందుకు ఏడిపించారు, రూల్స్కి విరుద్ధంగా ఎందుకు వ్యవహరించారు అన్నది ఇక్కడ ప్రశ్న.